సూరతుల్ హజ్ మదనీయతున్ ఆయాతుహా 78 రుకాతుహా 10. అల్ హజ్ సూరా అవతరణ మదీనాలో, ఆయతులు 78, రుకులు 10. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుమ్ ఇన్న జల్జలత సాయతి షైఉన్ అజీమ్. ఓ మానవులారా, మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ ప్రకంపన మహాభీకరమైనది. యౌమ తరౌనహా తజ్హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్ వ తదఉ కుల్లు జాతి హమ్లిన్ హమ్లహా వ తరన్నాస సుకారా వమా హుం బిసుకారా వలాకిన్న అజాబల్లాహి షదీద్. ఆ రోజు మీరు చూస్తారు, పాలించే ప్రతి స్త్రీ పాలు త్రాగే తన పసిబిడ్డను మర్చిపోతుంది. గర్భవతి అయిన ప్రతి స్త్రీకి గర్భద్రోహం అవుతుంది. ప్రజలు మత్తులో తూలుతున్నట్లు నువ్వు చూస్తావు. నిజానికి వారు మత్తులో ఉండరు, కానీ అల్లా శిక్ష తీవ్రత అలా ఉంటుంది. మరి వమిన్నాతి మంజుదాలు బిల్లాహి గైరి ఇల్మి వయత్తబికుల్ల షైతానిన్ మరీద్. జ్ఞానం లేకపోయినప్పటికీ అల్లా గురించి వాదులాడేవాడు కూడా జనంలో ఒకడు ఉంటాడు. వాడు పొగరుబోతు అయిన ప్రతి చైతాన్ని అనుసరిస్తాడు. కుతిబ అలైహి అన్నహు మన్ తవల్లాహు ఫఅన్నహు యుదిల్లుహు వయహ్దీహి ఇలా అజాబిస్ సయీర్. వాడి గురించి వ్రాయబడింది ఏమంటే, వాడిని ఎవడు స్నేహితునిగా చేసుకున్నా వాడు అతన్ని మార్గభ్రష్టుని చేసేస్తాడు, నరకాగ్ని వైపునకు దారి చూపుతాడు. యా అయ్యుహన్నాసు ఇన్ కుంతుమ్ ఫీ రైబిన్ మినల్ బఅసి ఫఇన్నా ఖలక్నాకుమ్ మిన్ తురాబిన్ సుమ్మా మిన్ నుత్ఫతిన్ సుమ్మా మిన్ అలకతిన్ సుమ్మా మిన్ ముద్గతిన్ ముఖల్లఖతిన్ వగైరి ముఖల్లఖతిన్ లినుబయ్యిన లకుమ్ వనుఖిరు ఫిల్ అర్హామి మా నషాఉ ఇలా అజలిన్ ముసమ్మన్ సుమ్మా నుఖ్రిజుకుమ్ తిఫ్లన్ సుమ్మా లితబ్లుగు అషుద్దకుమ్ వమిన్కుమ్ మన్ యతవఫా వమిన్కుమ్ మన్ యురద్దు ఇలా అర్జలిల్ ఉమూరి లికై లా యఅలమ మిన్ బఅది ఇల్మిన్ షై'a وَتَرَى الْأَرْضَ هَامِدَةً فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ وَأَنبَتَتْ مِن كُلِّ زَوْجٍ بَهِيجٍ. ఓ మానవులారా, ఒకవేళ మీకు మరణానంతరం తిరిగి లేపబడే విషయమే ఏదైనా సందేహం ఉంటే ఒక విషయాన్ని మీరు విస్మరించరాదు. నిశ్చయంగా మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తర్వాత వీర్య బిందువుతో, ఆపైన నెత్తుడి గడ్డతో, ఆపైన మాంసం ముద్దతో. అది పూర్తిగా రూపం పొంది ఉండవచ్చు, లేక రూపరహితంగానూ ఉండవచ్చు. మీరు మా సృష్టి ప్రక్రియను గురించి తెలుసుకునేందుకు స్పష్టంగా విశదీకరిస్తున్నాం. మరి మేము కోరిన వారిని నిర్ధారిత సమయం వరకు మాతృగర్భాలలో ఉంచుతున్నాం. ఆ తర్వాత మిమ్మల్ని శిశువుల రూపంలో బయటకు తీస్తున్నాం. మీరు యవ్వన దశకు చేరుకోవడానికి మీలో కొందరు వృద్ధాప్యానికి ముందే మరణిస్తారు, మరికొందరు నికృష్టమైన వార్ధక్యానికి చేర్చబడతారు. అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని వారికి అయిపోతారు. భూమి ఎండిపోయి మృతభూమిగా ఉండడం నువ్వు చూస్తావు. ఆ తర్వాత మేము దానిపై వర్షపు నీటిని కురిపించగానే అది పులగిస్తుంది, ఉబికి వస్తుంది, రకరకాల మనోహరమైన మొక్కల్ని మెలకెత్తిస్తుంది. దానికి అభిన్నల్లాహు వల్ హక్కు వన్నహు యుహ్యిల్ మౌతా వన్నహు అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, నిశ్చయంగా అల్లాహ్ సత్యం కనుక, మృతులకు జీవం పోసేవాడు ఆయనే కనుక ఆయన ప్రతిదీ చేయగల దిట్ట. వన్న సాతాతియతుల రైబ వన్న లా యబసు మన్ ఫిల్ ఖుబూర్. ప్రళయం రావడం సత్యం, అందులో సందేహానికి లేచమనే తావులేదు. నిశ్చయంగా అల్లాహ్ సమాధులలో ఉన్న వారిని మళ్ళీ ప్రత్యేకించి లేపుతాడు. ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا كتاب منير. ప్రజాబాహుళ్యంలో ధర్మజ్ఞానం కానీ, మార్గదర్శనం కానీ, జ్యోతిర్మయమైన గ్రంథం కానీ లేకుండానే పిడివాదన చేసేవాడు కూడా ఉన్నాడు. సాని ఆయతు లియుదిల్ల అన్ సబీలిల్లాహ్ లహు ఫిద్ దున్యా ఖిజున్ వ నుజిఖుహు యౌమల్ ఖియామతి అజాబల్ హరీక్. వాడు దౌరంకారంతో ప్రక్కకు తిరుగుతాడు. అల్లా మార్గం నుండి జనులను తప్పించాలనేది వాడి తాపత్రయం. అలాంటి వాడికి ఈ ప్రపంచంలోనూ పరాభవం తప్పదు. ప్రళయ దినాన మేము అతన్ని దహించే యాతనను చవి చూపిస్తాం. దాలి మోకద్దమధ్య దాకా వన్న లాలయ బిజల్లా మిల్లలాబే. అది నేను నీ చేతులారా చేసి పంపుకున్న దాని ఫలితం. అల్లా తన దాసులకు అన్యాయం చేసేవాడు కాదన్నది తిరుగులేని విషయం. అమినాతి మయ్యా అబ్దుల్లా అలా హర్ وإن أصابه خير اطمأن به وإن أصابته فتنة انقلب على وجهه خسر الدنيا والآخرة ذلك هو الخسران المبين. ప్రజల్లో ఇంకొకడు ఎలాంటి వాడు అంటే, అతను అంచున ఉండి అల్లాహ్ను ఆరాధిస్తాడు, తనకు లాభం కలిగితే నెల్లిగడ్డ చూపుతాడు, ఏదైనా పరీక్ష గురైతే మాత్రం అప్పటికప్పుడే ముఖం తిప్పుకొని పోతాడు. అలాంటి వ్యక్తి ఏ వరాలు రెండింటిని కోల్పోతాడు. స్పష్టంగా నష్టపోవడం అంటే ఇది. యదు మిన్ దుఐనిల్లాహి మా లా యదురు వ మా లా యన్ఫౌ దాలిక హువ దలాలుల్ బయీద్. అతను అల్లాహ్ను వదిలి తనకు నష్టం కానీ లాభం కానీ చేకూర్చలేని వారిని పిలుస్తున్నాడు. మార్గవిహీనతలో ఆఖరి అంచుల వరకు వెళ్ళడం అంటే ఇదే. యదు లమన్ దర్రు వకరబు మిన్ నాఫి
లేవా సల్మాల్లా వల్ల మిసల్లషీర్. ఎవరి వల్ల లాభం కన్నా నష్టం అధికంగా వాటిల్లోనున్నదో అలాంటి వారిని అతను మొరబెట్టుకుంటున్నాడు. అలాంటి సంరక్షకుడు చేతగాని వాడే, అలాంటి సహవాసి కూడా చేతగాని వాడే. ఇన్నలాయుధులదినామను ఆమెలు సాహిత్య జనాన్ని తదిరిమింతలన్న ఇన్నలాయ పలు మాయురి. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వర్ణాలలో ప్రవేశం కల్పిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరినది చేస్తాడు. మనకా నాయతును సూరహుల్లాహుద్దీన్ అవలాహరది ఫలయం దొద్దవితవే నేల సమాయ సొమ్మల్ పల్లి అందురన్న ఖైదు మాయవి. ఎవడైతే ప్రపంచంలోని పరమను అల్లాహ్ అతనికి ప్రవక్తకు సహాయపడాలని తలపోస్తాడు, అతను ఒక త్రాడు సాయంతో ఆకాశానికి ఎగి అక్కడి నుండి ఉరేసుకోవాలి. ఈ ఉపాయం ద్వారా నన్ను అతను కసి తీరుతుందేమో చూసుకోమని. కాదాలికి అందరిన ఆయాతింపైనాతి బన్నలాయహదిమయ్యే. ఏదైనా మేము ఈ ఖురాన్ను స్పష్టమైన సూచనలతో అవతరింపజేసాము. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. ఇన్నలది నామను వల్లది నహాదు వస్తాబిన వన్న తారా వల్ల జోత వల్లది నాశకు ఇన్నల్లాహం ఇన్నల్లా కులి షహీద్. నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసుల, యూదుల, నక్షత్ర పూజల, క్రైస్తవుల, మజూసీల, బహుదైవారాధకుల మధ్య ప్రళయ దినాన్ని తీర్పు చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటికి సాక్షిగా ఉన్నాడు. అలం తనల్లాయ జుదులో మనిపిత మావదివాని ఫిలాది వైశాంకల్ కమరు అన్నజుము వల్జిబాలు వచ్చరు వద్దవాబు వకతీరు మినన్నా వకతీరు నకాలే హిలాదా అమయ్యనిల్లాహు మాలో మిమ్మకురిం ఇన్నల్లా యఫలు మా యషా. ఏమిటి ఆకాశాలు భూమి ఉన్నవన్నీ సూర్యచంద్రులు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షరాశి, జంతువులు. చాలామంది మనుషులు అల్లాహకు సాష్టాంగ ప్రణామం శ్రద్ధ చేస్తుంటారని నీకు గమనించడం లేదా? అది చాలామంది శిక్షారులుగా కూడా ఖరారు. ఎవడినైతే అల్లాహ్ అవమానించదలిచాడో అతని గౌరవం ఇచ్చేవాడు ఎవడు లేడు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరినది చేస్తాడు. ఆ దాని ఖత్మాని తము ఫీర భీము వల్లదిన గబరోగతి అతిలహం తియాబమిన్నా ఇజబమిన్ ఫోకిరోహమీం. ఆ ఇరు వర్గాల వారు తమ ప్రభు విషయంలో గొడవ పడతారు కనుక అవిశ్వాసుల కొరకు అగ్ని వస్త్రాలు కుట్టించబడతాయి. వారి తలల మీద తలతల కాగి నీరు పోయబడుతుంది. దాంతో వారి కడుపులలో ఉన్నవి, వారి చర్మాలు ఉడికిపోతాయి. వారిని దండించడం కోసం ఇనుప సుత్తులు ఉంటాయి. كلما أرادوا أن يخرجوا منها من غم أعيدوا فيها وذوقوا عذاب الحريق. ఆ బాధకు తాళలేక దాని నుండి బయటపడాలని వారు కోరినప్పుడల్లా తిరిగి అందులోకి త్రోయబడతారు. దహించే యాతనను చవి చూడండి అని వారితో అనబడుతుంది.